ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గ సమీకరణాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఆ వర్గంలోని తిరుగులేని నాయకుడిగా వెలుగొందనున్న వంగవీటి మోహన్ రంగ వారసత్వం నేటికి రాజకీయ గమ్యాన్ని శాసిస్తుంది. అయితే ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు ఏకతాటిపైకి వచ్చి వంగవీటి రంగ విగ్రహాల ఏర్పాటుపై చేస్తున్న డిమాండ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో కాపు ఓట్ల బ్యాంకులను అత్యంత కీలకంగా భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రంగ అభిమానులు మరియు కాపు నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ వ్యూహాలకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది. రంగా విగ్రహాల ఏర్పాటు అనేది కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే కాదు, అది సామాజిక ఆత్మగౌరవ ప్రతీకగా ఈ నేతలు చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలని వారు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాపు నేతలందరూ పార్టీలకు అతీతంగా రంగా విగ్రహాల ఏర్పాటు కోసం గళం ఎత్తడం పవన్కు ఒక రకమైన షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే పవన్ ఎప్పుడూ కుల రాజకీయాలకు అతీతంగా ఉంటున్నారని చెబుతూ వస్తున్నారు. కానీ తన సొంత సామాజిక వర్గ నేతలు రంగా సెంటిమెంట్ను తెరపైకి తెచ్చి పవన్కు ఇరకాటంలో పెడుతున్నారు. రంగా విగ్రహం ఏర్పాటు ద్వారా ఆ వర్గంలో ఉన్న అసంతృప్తిని చల్లపరచవచ్చని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది పవన్ నాయకత్వాన్ని పరీక్షించే అంశమని విశ్లేషిస్తున్నారు. విజయవాడ వంటి కీలక నగరాల్లో రంగా విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు మంజూరు చేయడంలో పవన్ చొరవ చూపాలని డిమాండ్ పెరగడం గమనార్హం. ఒకవేళ పవన్ ఈ విషయంలో మౌనం వహిస్తే ప్రత్యర్థి పార్టీలకు అది ఆయుధంగా మారుతుంది. ఇప్పటికే ఇతర పార్టీల్లో ఉన్న కాపు నేతలు రంగా వారసత్వాన్ని సొంత చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన ప్రాధాన్యతను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం అభివృద్ధి మరియు అవినీతి రహిత పాలన అని చెప్పడమే కాకుండా సామాజిక వర్గాల మనోభావాలను కూడా గౌరవించాలనే ఒత్తిడి పెరుగుతుంది. రంగా అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక వ్యవస్థ అని నమ్మే అభిమానుల సంఖ్య కోట్లలో ఉంది. వారిని ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం మాటలు సరిపోని, చేతల్లో చూపించాలని కాపు నేతలు గట్టిగా చెబుతున్నారు. రంగా విగ్రహాల ఏర్పాటుపై జరుగుతున్న ఈ ఉద్యమం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయనేది కాదనలేని సత్యం. పవన్కు బలహీనపరచడానికి లేదా ఆయనకు ఒక కులానికి పరిమితం చేయడానికి ప్రత్యర్థులు ఈ ఎత్తుగడ వేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాపు నేతలు ఈ హఠాత్ డిమాండ్ జనసేనలో కొత్త కలకలం రేపింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ విగ్రహాల ఏర్పాటుపై ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో మరియు పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గ నేతల కోరికలను ఎలా సమన్వయం చేస్తారో వేచి చూడాలి. ఈ పరిణామం రాష్ట్రంలోని కాపు రాజకీయాలని కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. రంగా విగ్రహం ఏర్పాటు ద్వారా పవన్ తన బలాన్ని నిరూపించుకుంటారా, లేక ఆ సెంటిమెంట్ ముందు వెనుకబడతారా అనేది ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.